అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమామహేశ్వరరావు అండి. ఈ ఇక్కడ మేమంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానెల్ ఎంప్లాయీస్ సార్ మేమందరం. ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తెలంగాణ, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ అన్ని జిల్లాల నుంచి వచ్చామండి మేము. మేమేంటంటే 1985 నుంచి బ్యాంక్‌లో టెంపరరీగా పనిచేసామండి. పనిచేసినప్పుడు మాకు 97లో సడెన్‌గా వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆపేసారు సార్. బయటికి పంపించారు. మెసెంజర్స్ అండి మేమంతా. టెంపరరీ మెసెంజర్స్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు, ప్యానెల్లో పెట్టారు. మమ్మల్ని సడన్ గా ఆపేశారు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆపేసి సెకండ్ లిస్ట్ ప్యానెల్ వాళ్ళ తాలూకా వాళ్ళకి అందరికి జాబ్స్ ఇచ్చేసారు. మమ్మల్ని బయటికి పంపించేసారు. ఎందుకు పంపించారన్న మిమ్మల్ని ఈ బయటికి? ప్యానెల్ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు ప్యానెల్ ఉండకూడదు అని చెప్పి దాన్ని ఆపేసి సెకండ్ ప్యానెల్ వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసారు మాకు. అప్పుడు మేము 97లో ఉమ్మడి హైకోర్టు ఉండేది, అక్కడికి వెళ్ళాం, స్టే తీసుకొచ్చాం. 98లో మాకు ఫేవర్ గా 1998లో మాకు ఫేవర్ గా జస్టిస్ సోమశేఖర్ గారు 6 months లో జాబ్స్ ఇవ్వాలి వీళ్ళకని ఆర్డర్ కూడా పాస్ చేశారు. అయినా మాకు ఇవ్వలేదండి. డివిజన్ బెంచ్లో వేశారు. అలాగే అక్కడ కూడా మాకు ఫేవర్ గా వచ్చింది. తర్వాత 12 జడ్జిమెంట్లు వచ్చేసారు ఇక్కడ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టు ద్వారా మీకు జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆ ఏరియాలో ఆ టైంలో ఎవరున్నారు మీకు? అక్కడ వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ పెట్టి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎవరున్నారు, రూలింగ్ ఎవరున్నారు? అప్పుడు లాస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మేము అక్కడ హైకోర్టులో 2019లో 1983 నుంచి మీరు చేసినప్పుడు, మీరు హైకోర్టు మీకు తీర్పు ఇచ్చినప్పుడు ఈ టిఆర్ఎస్ కాకుండా ఇంకా ఏ పార్టీ అయినా ఉన్నదా? కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది. అప్పుడు అన్ని పార్టీల నుంచి ఎలాంటి మద్దతు ఎవరు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు, రాలేదు సార్. ఇప్పుడే ఇక్కడ సీఎం గారికి మేము అర్జీ పెట్టుకున్నాం. ఫైనల్ గా ఏంటంటే 2019లో ఇక్కడ జస్టిస్ సిజే గారు, రాధాకృష్ణ గారు 5 months లో వెరిఫికేషన్ చేసి వీళ్ళకి న్యాయం చేయండి, వెంటనే కేసు ఇచ్చి సెటిల్మెంట్ చేయండి అని సిజేఐడికి పంపించారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇక్కడ మన నాంపల్లి దీనిదారు కోర్టులో పంపిస్తే 2019లో 5 months అంటే 2019 మార్చ్ 5 months అంటే ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది సార్. ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది సార్ సిజేఐడిలో. మాకు న్యాయం జరగలేదు. ఈ 158 మందిలో ఒక 30 మంది దాకా చచ్చిపోయారు సార్ చాలా మంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు బ్యాంకును నమ్ముకుని ఉన్న వాళ్ళు ఏ పని చేత కాదు. ఆటోలు వేసుకున్న వాళ్ళు, రాడ్ బెండింగ్ చేసి బతికిన వాళ్ళు, పెయింటింగ్ వేసుకున్న వాళ్ళు, అట్లా అంతా లేబర్ పని చేసుకుని కూలీ తప్ప ఎవరికి జాబ్ సర్టిఫికేట్ లేదు. బ్యాంకును నమ్ముకొని మా వయసు కూడా అయిపోయింది, చాలా మంది చచ్చిపోయారు, ఇట్లా రోడ్డు మీద పడిపోయారు సార్. మాకు ఇన్ని ఆర్డర్లు వచ్చినా కోర్టుని కూడా కాదని మాకు ఇచ్చేస్తుంటే 12 ఆర్డర్లు వచ్చేసారు హైకోర్టులో. అయినా పట్టించుకునే కోర్టునే కేర్ చేయకపోతే మరి ఇక్కడ విన్ అయిన ఇంకో దగ్గర వేస్తారు, అక్కడ విన్ అయితే ఇంకో దగ్గర వేస్తారు. ఇప్పుడు సిజిఐటీలో 5 months అన్నారు. 2019 మార్చ్ 5 months లో వెరిఫికేషన్ చేయమంటే 5 ఏళ్ళు అయిపోయి 6వ సంవత్సరం వచ్చింది. ఇంతవరకు ఆ కేసు అక్కడే ఉంది సార్. మీద కూడా వెళ్ళలేదు సార్ ఇంతవరకు. మేము ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో మాకు అర్థం కాక ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు అర్జీ పెట్టుకున్నాం. అర్జీ పెట్టుకోవడానికి మేము అంతా వచ్చాం సార్. మరి ఈ ప్రభుత్వంలోనూ మీకు ఏమన్నా కొంచెం న్యాయం జరుగుతుంది ఏమో. మీడియా మిత్రుల ద్వారా ఇది బయటకు వచ్చి అందరికి బాగా ఇదే తెలిసి నలుగురికి మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన రూలింగ్ గవర్నమెంట్ గిట్ట మరి మీ ఫైల్ చూసిన తర్వాత 50 ఏళ్ళు వచ్చినాయి కదా, లైట్ గా పింఛన్ తీసుకొని నిమ్మలంగా ఇంటికాడ ఉండని సలహా ఇస్తుండొచ్చేమో. అంటే ఇప్పుడు కాదు కదా సార్, మేము కోర్టుకి వెళ్ళింది ఇప్పుడు కాదు కదా సార్. 27 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు అంతా కష్టపడ్డోళ్ళు కదా, ఇప్పుడు 57 ఏళ్ళకే పింఛన్ వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే 50 ఏళ్ళకే ఇస్తాం కదా, పింఛన్ తీసుకొని నిమ్మలంగా ఇంటికాడ ఉండాలి. పింఛన్ కాదు సార్, మాకు న్యాయం కావాలి. మాకు పింఛన్ కాదు సార్, మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. 27 సంవత్సరాల నుంచి పోరాడడం, మాతో పాటు పోరాడిన చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయారు. ఆల్రెడీ మాకు కూడా ఏమీ లేదు. కన్నా శ్రీనివాస్ అండి, నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి సార్. నేను 86లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను పనిచేశానండి. 86లో పనిచేస్తే 75 రోజులు పనిచేశానండి. అలాగే పేపర్ స్టేట్మెంట్లో మధ్యలో పేపర్ స్టేట్మెంట్ పడిందండి. పేపర్ స్టేట్మెంట్ 1975 నుంచి 88 వరకు పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మినిమం 30 రోజుల దగ్గర నుండి 30 రోజుల దగ్గర నుండి 240 రోజులు ఎన్ని రోజులు పనిచేసినా పర్వాలేదు, అటువంటి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోమని పేపర్లో పడిందండి. దానికి నేను 88లో అప్లై చేశాను సార్. నాకు ఇంటర్వ్యూకి లెటర్ వచ్చిందండి. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఫీల్డ్ అయిపోయాను సార్. మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ నాకు చేశారండి. రెండోసారి ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను సార్. సెలెక్ట్ అయిన తర్వాత నాకు 94లో నాకు సర్వీస్ ఇచ్చారండి. 94 నుంచి 97 వరకు నాకు సర్వీస్ ఇచ్చారండి. 97
మార్చి 31 వరకు పనిచేశానండి. మార్చి 31 వరకు పనిచేశానండి. వితౌట్ ఇంటిమేషన్ మీద నాకు పని తీశారు సార్. పని తీసారు. ఇప్పుడు నేను ఎస్సీ వాళ్ళు సార్, రెల్లి వాళ్ళు అండి. మేము చాలా ఇబ్బందుల్లోనే జీవిస్తున్నాం సార్. మేము తెలంగాణలో తర్వాత ఆంధ్రాలో చాలా మంది మేము పనిచేస్తాం సార్. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. మీ మీడియా ద్వారాగా మాకు ఏదో న్యాయం జరుగుతుందని, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ తెలంగాణలో. మేము అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యతలు అండి. 27 సంవత్సరాల పాటు పోరాడుతున్నాం. నేటికి 28 సంవత్సరాలు వచ్చింది సార్. 2019 మార్చి 23 తారీఖుని సిజెట్ వారు హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారండి. ధర్మశాస్త్రం 2 జడ్జీలు వీళ్ళకి 5 నెలలు వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సెటిల్ చేయమని సిజెట్ కోర్టు పంపించారండి. 2019 మార్చి 23 తారీఖున. కానీ ఇప్పటికే 5 నెలలు చేయవలసింది 5 సంవత్సరాలు అయింది. దానికోసం మా లాయర్లు కూడా పట్టింపు చేసుకోలేదు. మరి మేము వెళ్ళాం, రేపు రండి అప్పుడు రండి అన్నారు. ఇప్పుడు అలా ఉండిపోయిందండి. ఇప్పుడని గవర్నమెంట్కి మేము తెలియపరిచామండి మా బాధ. సిజెట్లో 5 నెలలు చేయవలసింది 5 సంవత్సరాలు ఉండిపోయింది కనుక తక్షణమే గవర్నమెంట్ గారు మా యందు దయించి స్పందించి ఈ 5 నెలలు సిజెట్ కోర్టులో ఎందుకు ఉన్నది ఏమిటి దాన్ని ఎంక్వైరీ చేసి మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము అందరము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే సార్, నా పత్రికా పాత్రికేయులందరికీ నా విన్నపము. నేను అనంతపురం జిల్లా ఏపీ నుంచి వచ్చినాను. మా బాధ ఏమంటే, మేము స్టేట్ బ్యాంక్లో గత 27 సంవత్సరాలుగా కోర్టులో మా కేసు నానుకుని ఉంది. 1988లో సెలెక్ట్ అయినాము. చేయించుకున్న తర్వాత 97లో మమ్మల్ని తీసేసినారు. అప్పటి నుంచి 27 సంవత్సరాలు కోర్టులోనే ఉంటున్నాము. మాకు ఎవరూ సహాయం చేయడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, చీఫ్ మినిస్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. ఆ విన్నపం కూడా ఏమంటే, మాకు బ్యాంకు వారితో మాట్లాడి సీజీఎంతో కానీ, లేకపోతే ఇప్పుడు తెలుగు ఆయన మన శ్రీనివాసులు శెట్టి అని ఎస్బీఐకి చైర్మన్ గా వచ్చినారు, ఆయనతో నాకు మాట్లాడి మా సమస్య పరిశీలిస్తారని, అలాగే సీతక్క గారికి, బట్టి విక్రమార్క గారికి వీళ్ళందరికీ విన్నపించుకుంటున్నాను. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదే విధంగా అందరికీ పత్రికా పాత్రికలకి మా విన్నపం. ఎందుకంటే మేము ఇప్పటికే చావు బతుకుల్లో ఉన్నాము. 57 సంవత్సరాలు వచ్చినాయి మాకి. మేము ఏమీ చేయలేని పరిస్థితి. మాకున్న ఆస్తులు కూడా అమ్మేసుకున్నాము. హైదరాబాద్ కోర్టుకు తిరగడానికి బ్యాంకు వారి దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు. మాకు సహాయం ఎవరు చేయలేరు. కాబట్టి కనీసం లాస్ట్ ప్రయత్నం అని సీఎం రేవంత్ రెడ్డి గారిని, మరి అలాగే సీతక్క గారిని, పత్రికా విలేకరుల గారికి అందరికీ విన్నపించుకుంటాం. మా బాధ అనేది పత్రికా రంగంగా మొత్తం దేశవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.